పవన్ తెలంగాణలో అడుగు పెడుతున్నారు. కానీ ఆ అడుగే అతన్ని రాజకీయంగా జోకర్గా మార్చే ప్రమాదముంది. ఎందుకంటే పవన్ చేస్తున్న లెక్క తప్పు. పవన్ భావిస్తుంది బీజేపీకి తెలంగాణలో ఫేస్ లేదు, నా అవసరం ఉంటుంది, పొత్తు పెట్టుకుంటారు. కానీ వాస్తవం పూర్తి భిన్నం. బీజేపీ పవన్తో పొత్తు పెట్టుకోవడానికి ధైర్యం చేయదు. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు భావోద్వేగాల మీద నడుస్తాయి, తెలంగాణ సెంటిమెంట్ మీద నడుస్తాయి. పవన్ చేసిన గత వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పడినప్పుడు బాధపడ్డాను, ఆ రాష్ట్ర విభజన తప్పు అన్న మాటలు వాళ్ళు మర్చిపోలేదు. మొన్నీ మధ్య దిష్టి కామెంట్స్ కూడా చేశారు. బీజేపీకి ఇక్కడ ఇప్పటికే పెద్ద సమస్య ఉంది, తెలంగాణ వ్యతిరేక పార్టీ అనే ముద్ర. ఇలాంటి సమయంలో పవన్ లాంటి వ్యక్తిని దగ్గరకు తీసుకుంటే ఆ ముద్ర మరింత బలపడుతుంది. అందుకే బీజేపీ లెక్క చాలా క్లియర్. పవన్ని తీసుకుంటే ఓట్లు రావు, కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఆయుధం అందుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం, బీజేపీ తెలంగాణలో పవన్ కన్నా బలమైన ఆప్షన్లు చూస్తోంది. స్థానిక నాయకులు, స్థానిక ముఖాలు, తెలంగాణలో పుట్టి పెరిగిన లీడర్లు, వీళ్లతోనే బీజేపీ ప్రయోగాలు చేస్తోంది. పవన్ బయట నుంచి వచ్చిన స్టార్ మాత్రమే, కానీ తెలంగాణలో స్టార్ ఇమేజ్ ఓటుగా మారదు. ఇప్పుడు పవన్ చేస్తున్న పనేంటి? ఏపీలో టీడీపీకి జూనియర్ పార్ట్నర్, సొంత గుర్తింపు లేకపోవడం, క్యాడర్ అసంతృప్తి. అక్కడ బలహీనంగా ఉండి ఇక్కడ బలం లేని రాష్ట్రంలో పోటీ చేయడం అంటే రెండు చోట్ల ఒంటరిగా మిగిలిపోవడం. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఏమవుతుంది? గెలిచే అవకాశం లేదు, ఓటింగ్ శాతం కూడా తక్కువ. మీడియా ఫెయిల్డ్ ఎంట్రీగా ముద్ర వేస్తుంది. బీజేపీకి ఇంకా స్పష్టంగా తెలుస్తుంది పవన్ ఓటు బ్యాంకు కాదు అని. ఆ తర్వాత బీజేపీ కూడా దూరం పెడుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ అయితే పట్టించుకోవు. అప్పుడు పవన్ పరిస్థితి? ఏపీలో టీడీపీ భుజం మీదే బతకాలి, తెలంగాణలో ఎవరూ పట్టించుకోరు. అంటే పవన్ చేస్తున్న తెలంగాణ ఎంట్రీ అతనికి బ్రేక్ కాదు, పొలిటికల్ రియాలిటీ షో. చివరికి అతను కనిపించేది గేమ్ మార్చే నాయకుడిగా కాదు, గేమ్లో నవ్వుల పాలయ్యే పాత్రగా.